ఇదిగో మిమ్మల్ని పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి తీసుకురావడానికి వివాహము. ఫర్ ద మ్యారేజ్ ఇస్ ఫర్ ద శాంటిఫికేషన్. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే గోల్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఫర్ గ్లోరిఫికేషన్. దేనికంటే అండి, అంతిమ గురి ఏమిటి అంటే, నీ అంతిమ గురి, నువ్వు వివాహం చేసుకొని ఎందుకు నీ భార్యతోనే, ఈమెకే భార్యమై ఉందో, ఈమెకే భర్తమై ఉందివా, ఎందుకు ఈమెకే అని అంటున్నాడంటే, దేవునికే మహిమ కలగటానికి. దేవుడే నీకు ఇచ్చాడు ఆ భర్తని, దేవుడే ఇచ్చాడు నీకు ఆ భార్యని. సో ఈమెతోనే అని అంటారు. ఎందుకు అంటారంటే, దేవునికి మాత్రమే మహిమ చల్లటానికి. నాకు ఓల్డ్ కపుల్స్ని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. మాకు విజయవాడలో 84 ఇయర్స్ కపుల్ ఉన్నారు. 84 ఇయర్స్ కపుల్. వాళ్ళు చూసినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర కూర్చొని అలా కాసేపు కూర్చుంటే చాలా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగ వాళ్ళ వైవాహిక జీవితం, వాళ్ళు కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆ ఆంటీ గారికి 80 ఇయర్స్, అంకుల్కి 84. ఆంటీకి షుగర్ డౌన్ అయ్యి కొంచెం చెమటలు పడతా ఉంటే మేము ఎవరు గమనించుకోలే. వాళ్ళు నడవలేరు, స్టిక్ పట్టుకొని స్లోగా నడుస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే మేము మాటల్లో ఉండిపోయాము. సడన్గా అంకుల్ లేచిపోయారు, 84 ఇయర్స్ ఓల్డ్. ఆయన లేచిపోయి నడుచుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక బిస్కెట్ తీసుకొచ్చి ఆమెకి ఇస్తున్నాడు. ఏంటా ఇప్పుడు భోజనం చేసే టైంలో ఎందుకు అంకుల్ బిస్కెట్ ఇస్తున్నారు, ఎందుకు డాడీ అని అంటే, అమ్మకి చెమటలు పడుతున్నాయి, మీరు గమనించలేదు, షుగర్ డౌన్ అవుతుంది అమ్మకి. వావ్, నాకు ఎంత సంతోషం వేసిందంటే, రియల్లీ వాళ్ళ దగ్గర కూర్చుంటేనే బ్లెస్సింగ్ అన్నట్టు అనిపించింది. ఇంతగా ఉదయం పెళ్ళి సాయంత్రం విడిపోయే పరిస్థితులు, ఒక నెలలోనే ఎంతో మార్పులు వచ్చే పరిస్థితులు మనం ఈ దినాల్లో చూస్తూ ఉంటే, ఏ దినాల్లో అయినా సరే వివాహంలో ఇంతగా వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలిగినారు అంటే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ వాళ్ళిద్దరు టీచర్స్, వాళ్ళు ఫస్ట్ కట్టింది గుడి, ఇల్లు కాదు. టీచర్స్ అయ్యండి ఒక చర్చ్ని కట్టి, వాళ్ళ ఇల్లు చిన్న పూరి గుడిసె. ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళు బట్టలు పెట్టుకోవడం ఎలా పెట్టుకుంటారో తెలుసా? ఒక తీగ కట్టి, ఇడిచిన బట్టలు ఇక్కడ, మురికి బట్టలు, మంచి బట్టలు ఇంకో తీగ మీద, అంతే వాళ్ళకున్న వార్డ్రోబ్. నేను ప్రతి నెల వాళ్ళ ఊరు వెళ్తాను, వాక్యోపదేశం చేసే స్త్రీల మధ్యన. ముందు ఇల్లు గుడి కట్టుకున్నారు భార్యాభర్తలు కలిసి, తర్వాత ఇల్లు కట్టుకున్నారు. మ్యారేజ్ ఇస్ ఫర్ ద గ్లోరిఫికేషన్. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచటానికి నీ వివాహము. అంతేగా నేను ఎందుకు నీ మాట వినాలి, నువ్వెందుకు నా మాట వినవు, నేనెందుకు ఇది చేయాలి, ఇది కాదు. ఇద్దరు కలిసి దేవుని మాట విందాం, ఇద్దరు కలిసి దేవుణ్ణి ఘనపరుద్దాం. ఒకళ్ళు వింటలేదంటే, ఐమ్ టెల్లింగ్ అబౌట్ క్రిస్టియన్ మ్యారేజెస్ కదా మనం మాట్లాడుకుంటుంది. సో మనం ఇద్దరం ఇలా ఉండటం వలన దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు. దేవుని ఆటోమేటిక్గా హెచ్చిస్తే ఏమొస్తుంది, మనకేమొస్తుంది? చిన్నపిల్లలకి పాట నేర్పిస్తుంది, స్తుతి ఆరాధన ఉపజాతి హే ఆశీష్ దేకో నీచే ఆతే. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుడు మహిమపరచబడాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుడు మహిమపరచబడాలి. నీ కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం, నీ బిడ్డలు దీవించబడాలంటే దేవుడు మహిమపరచబడాలి. సో ప్రియ దేవుని జనాంగమా, ద మ్యారేజ్ ఈజ్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద గాస్పెల్. నీ కుటుంబం ద్వారా ఆ యొక్క సువార్త అనే సువాసన నీ కుటుంబంలో నుండి వెళ్ళాలి. నీ కుటుంబంలోనికి ఎవరైనా అడుగు పెట్టారంటే, ఇక్కడ నుంచి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నట్టుగా అనిపించాలి. ఎందుకంటే ఆ భార్యాభర్తల్లో ఉన్న దైవము వారికి ఏమవ్వాలంటే అంటుకోవాలి, మంట అంటుకోవాలి. ప్రియా దేవుని జనాంగమా, మ్యారేజ్ ఈజ్ ఫర్ ద రిడెంప్షన్, మ్యారేజ్ ఈజ్ ఫర్ ద శాంటిఫికేషన్, మ్యారేజ్ ఈజ్ ఫర్ ద గ్లోరిఫికేషన్. దేవుని రక్షణ ప్రణాళిక కొరకు, మరి రూపాంతరము చెందుట కొరకు, అంతేకాదు దేవుణ్ణి మహిమపరచుట కొరకు నీ వివాహము అని మనం గుర్తిరగాలి. ఎప్పుడైతే ఇది మర్చిపోతామో, ఎప్పుడైతే ఈ హైరార్కీని మనం మర్చిపోతామో, ఈ ఆర్డర్ని మనం మర్చిపోతాం, లేదు నా మాట అంటే నా మాటే, నా మాట అంటే నా మాటే అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆటోమేటిక్గా అంతా ఉల్టా అయిపోతుంది.
సో ద కాంప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అక్కడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నా వివాహం ఎందుకొరకే, నా వివాహం ఎందుకొరకే, దేవుని యొక్క రూపంలోనికి నేను రావాలి, నా భర్త. సో మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, మా అమ్మమ్మ గారు ఒక చక్కని ప్రార్థన నేర్పించారు. కొంచెం టీనేజ్కి రాగానే మాకు ఎవరి భర్తల కోసం వాళ్ళే ప్రేయర్ చేయాలి, పేరెంట్స్ కాదు. పేరెంట్స్ ఆటోమేటిక్గా ఎలాగ చేస్తారు. మాకేం నేర్పించారంటే, భర్తల కోసం ఎలా ప్రేయర్ చేసుకోవాలంటే, నీ మాట వినాలను. భార్యల కోసం ప్రేయర్ చేసుకోవాలంటే, భార్య నీ మాట వినాలనుకోవద్దు, భర్త నీ మాట వినాలనుకోవద్దు, దేవుని మాట వినాలని, దేవుని మాట వినే భర్త నాకు రావాలి, దేవుని మాట వినే భార్య నాకు రావాలని ప్రార్థన చేసుకోండి. నేను సింపుల్ మాట చెప్పారు. మీ పిల్లలకు కూడా అదే మాట చెప్పాడు, అదే ప్రేయర్ చేయండి. దేవా, నా మాట, అత్తగారి మాట, మామగారి మాట, ఇంకొక మాట కాదు ప్రభా, వీళ్ళిద్దరి మాట చల్లాలని కాదు ప్రభా, నీ వాక్యానికి, నీ కట్టడికి లోబడే భార్యను, భర్తను నాకు. నేను నిన్నే ఒక ఫ్యామిలీ ఫోన్ చేశారు హైదరాబాద్ నుండి. వాళ్ళకి పెళ్లి చేసుకుని 20 years అయిపోయింది. అక్క, ఇప్పుడు నా భర్త మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే చస్తే బాగున్ను, తను కొంచెం అనారోగ్యంగా ఉంది, అనవసరంగా ఇక్కడ ఉండిపోయాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, తనకి 20 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అంటున్నాడు, వాళ్ళని వదిలేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. భార్య చాలా బాగా చూసుకుంటుంది, తనకి బాగోకపోతే మెడికల్గా చాలా అటెండ్ అవుతుంది. పెట్రోల్ కూడా ఛార్జీలు లేని పరిస్థితుల్లో భార్య ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ భర్త మూల పడిపోయింది. చాలు, నాకు చాలా బాధ. తనకున్న వ్యాధి, తనకున్న బాధను బట్టి అలా మాట్లాడాడేమో అనుకున్నాను. ఆ రోజు ప్రార్థన చేస్తాను, ప్రభా, వ్యాధి స్వస్థత తర్వాత దేవుడు కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని ఇస్తే వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. నువ్వెంత బాధపడతావు, తనకు అది గ్రహించుకునేలా చేయి ప్రభా, ప్లీజ్ ప్రభా. ఆ కుమార్తె ఎంత బాధపడుతుంది, అక్క ఎవరికి చెప్పుకొని నేను మీకే చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆ రోజు ప్రార్థన చేశాను. ఈరోజు ఇందాకే కాల్ చేసింది తను. అక్క, వాళ్ళ అమ్మ వచ్చి, వాళ్ళ అక్కోళ్ళు అందరూ వచ్చేసి, ఎందుకురా నీ బతుకు, సస్తే బాగున్నావు, ఇప్పుడు ఇలాంటి దాన్ని చేసుకుని అలాంటి చేసుకుని ఓ తిట్టారంట. అప్పుడు తన అనుకుంటున్నాడంట, నేను నా ఆలోచన తప్పుడు ఆలోచన అని దేవుడు నాకు నిరూపించాడు. కష్టంలో అయినా, బాధలో అయినా నా భార్యని వదిలిపెట్టకూడదు, నా భర్తను వదిలిపెట్టకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రియదేవుని జనాంగమా, అలా చేయటం వలన దేవుడి మహిమను మనం దొంగిలిస్తున్నాం. ఏం చేస్తున్నామండి? దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నాం. వారిద్దరు కలిసి ఉండటం వల్ల దేవునికి మహిమ. హల్లెలూయా. వారిద్దరు మోకరించి ప్రార్థించడం ద్వారా దేవునికి మహిమ. దేవుడు వారి పక్కన ఉంటాడు, గుమ్మం దగ్గర అపవాది ఉంటాడు. వారిద్దరు వేరుగా ఉంటున్నా దేవుడు అపవాది పక్క దగ్గరకు వస్తాడు. దేవుడు తలుపు కొడతా ఉంటాడు. ఎక్కడ? హృదయం అనే తలుపు. చాయిస్ ఈజ్ యోర్స్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఎన్నుకోవాల్సింది మీరే. రక్షణ ప్రణాళికలో భాగము కుటుంబము, పరిశుద్ధపరచడానికి మీ వివాహము, మీరిద్దరూ కలిసి దేవుని మహిమపరచుట దేవుని చిత్తము. మేము అలా ఉంటాం ప్రభా, అలా ఉండటానికి మేము తీర్మానం తీసుకుంటాం. అలా చేయటం వలన, మీరు అలా ఉండటం వలన యు ఆర్ ద సొసైటీ బిల్డర్స్. సమాజాన్ని బాగు చేసే కుటుంబాలు మీరు, క్రైస్తవ కుటుంబాలు. లేకపోతే సమాజానికి ఎంతో కష్టం, సమాజానికి ఎంతో వేదన. మీ ద్వారా రక్షణ వెళ్ళాల్సింది ఒక అస్వస్థతగా ఉన్న బిడ్డ, ఒక రక్షణ లేక సూసైడ్ చేసుకోవాల్సిన వ్యక్తి, ఒక లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి ఎందుకు జీవితం అనుకున్న వ్యక్తి నీ చుట్టే ఉంటాడు. నీ కుటుంబము కలిసి ఉండి దేవుని మహిమపరచకపోవడం వలన వారికి వెళ్ళాల్సిన, నీ కుటుంబం ద్వారా వెళ్ళాల్సిన సువార్త నష్టంగా ఉంటుంది. నీవే ఆటంకంగా ఉంటున్నావు, నీవే అడ్డుపండగా ఉంటున్నావు. ఆ వాడి మరణానికి, వాడి సూసైడ్కి కారణం నీ కుటుంబమే. మనం అనుకుంటా పోలీసు వాళ్ళు రాలేదండి,
సమయానికి ఫైర్ ఇంజిన్ రాలేదండి, సమయానికి పోలీసు వాళ్ళు చాపుంటే బాగుండేదండి. ఎందుకు భార్యను బిడ్డల్ని తల్లిని తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు చంపుకుంటున్నారంటే, నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ఏమిటంటే ఆ పక్కనే క్రిస్టియన్ ఫ్యామిలీ లేదా, వారింటి పక్కనే క్రిస్టియన్ ఫ్యామిలీ లేదా, వారింటి పక్కనే ఒక చర్చ్ లేదా. వీరు గనక, ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్ గనక వారి పాటలతో, సంతోషంతో, ఆనందంతో కుటుంబంలో ఆరాధన చేస్తూ ఉంటే, బాధలో ఉన్న వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? కష్టంలో ఉన్నవారు నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఒక సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలనుకున్నవాడు ఎందుకు నీ దగ్గరికి రావట్లేదంటే, నీ జీవితం నీది, నీ బాధ నీది. వారి మరణాలకి కారణం ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. ఎందుకు మిషనరీలు వారి దేశాలను, వారి ప్రాంతాలను, భాషను, వారి ఆహార అలవాట్లను, వాళ్ళ వస్త్రాలను, ఇంత వేడిమి గల ఈ యొక్క ఆసియా ఖండానికి వచ్చేంత చల్లని ప్రదేశం వదిలిపెట్టి వచ్చారంటే, ఈనాడు ఈ కుటుంబాలన్నీ ఇక్కడ కూర్చోడానికి కారణం సువార్తను ప్రకటించటానికి ఎందుకు వచ్చారంటే, ఎంతోమంది భార్యలు చనిపోవాలి, భర్త చనిపోతే సతీ అనే పేరుతో. ఎందుకు భార్యలే బతుకున్నారు అంటే, వారి త్యాగం కాదు, వారి కుటుంబాలు కాదు, వారి సువార్త ప్రకటించడం కాదు, భార్యాభర్తలుగా కలిసి, గ్రహం స్టెయిన్స్ భార్య కలిసి, వారి కాదు, ఒక స్కడ్డర్ ఐడా వారి భార్యాభర్తలు కలిసి, ఒక ఏమీ కార్మికులు, వీళ్ళు కాదు కుటుంబాలుగా కలిసి మనకు సువార్త అందించింది. లేకపోతే మనం కూడా అన్నిల వలే కదా కొబ్బరికాయలు కొట్టుకుంటూ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్తామో తెలియదు. మరి మన కుటుంబము సువార్తకు సాదృశ్యం కాదు. నీ పక్కవాడు ఉరేసుకొని చనిపోతున్నాడంటే, నువ్వు ఒక డాక్టర్ అయితే నీ పేషెంట్కి నువ్వు సువార్త, నువ్వు బైబిల్. నువ్వు ఒక టీచర్ అయితే నీ స్టూడెంట్స్కి నువ్వు ఒక బైబిల్. నువ్వు ఒక లెక్చరర్ అయితే నీ స్టూడెంట్స్కి నువ్వు ఒక బైబిల్. ఎందుకని? సువార్త చెప్పలేకపోతున్నావు. నీకు ఇంటిలోనే నెమ్మది లేదు, నీకు ఇంటిలోనే శాంతి లేదు, నీ ఇంటిలోనే నువ్వు సువార్తకు లోపడట్లేదు. భార్యాభర్తలుగా ఎలాగ బయటకు చెప్పగలుగుతావు? దేవుడు ఏర్పరచుకున్నది కుటుంబాన్ని సువార్త కొరకు. Family is a parable of the gospel. Family is a reflection of the Trinity. Family is a miniature of the church. కుటుంబము సువార్తకు సాదృశ్యము, కుటుంబము త్రిత్వానికి ప్రతిబింబము, కుటుంబము ఒక చిన్న సంఘము. భార్య, భర్త, బిడ్డలు కలిస్తే ఒక సంఘము ఇంటిలో. వారు కలిసి ఆరాధన చేస్తూ ఉంటే, వాళ్ళు కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటే, వారిని కొనుక్కోవటానికి దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆర్డర్ని దేవుడు అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మధ్యాహ్న సెషన్లో మనం చూసుకుందాం. ఎంతో చక్కగా చెప్తాడు. ఇది మర్మము, ఇది మర్మము. కుటుంబానికి సంఘానికి మర్మమా? కుటుంబానికి సంఘానికి రిలేషనా? కుటుంబానికి సంఘానికి మర్మం ఎలా? హౌ? ఈ ఆర్డర్ ఎవరైతే తప్పుతారో, ఈ ఆర్డర్ ఎవరైతే మిస్ చేస్తారో, వారి అపవాదికి చోటిస్తున్నట్టు. భర్త భార్య క్రీస్తుకు లోపడాల్సిందే. భార్యాభర్తలు ఇద్దరు కూడా మోడల్ క్రీస్తే. దేవుడు క్రీస్తును పంపించాడు దేవుని చిత్తం చేయటానికే. లోకాసువార్త 11:27 తీనవసరం లేదు. అవును, కానీ అలాగు చేసి దేవుని ఆజ్ఞలు గైకొన్నవాడు మరి ధన్యుడు. యేసు ప్రభుని ఒక తల్లి పొగుడుతూ ఉంటుంది. అబ్బా ఎంత ధన్యుడు అయ్యా, ఇన్ని స్వస్థతలు చేసావయ్యా, నీ వంటి వాడు ఆహా అంటుంటే, అవును నేను చెప్పేది కరెక్టే, కానీ దేవుడు చెప్పినట్టు చేసేవాడే ధన్యుడు. ఎందుకు క్రీస్తు అంటున్నాడు, ఆయన చిత్తము చేయటమే నాకు ఆహారం, ఆయన చిత్తం చేయటానికి నేను వచ్చాను, ఇంకా నా సమయం రాలేదు. ఎందుకు అంటున్నాడు? ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఆయన సౌరభం అధికారం కలిగిన వాడు కదా, తండ్రితో సమానంగా ఉన్నవాడే కదా. ఎందుకు అంటున్నాడంటే, భర్తలకి భార్యలకి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. నీ సొంత నిర్ణయం కాదు, నీ సొంత మాటలు కాదు, నీ సొంత సమయంలో నువ్వు చేయటం కాదు. ఇదిగో నేను ఎలాగ తండ్రికి లోబడినానో, భర్తలారా భార్యలారా లోబడండి.
వినండి. సంఘానికి శిరస్సు క్రీస్తు, భార్యకి శిరస్సు భర్త, భర్తకి శిరస్సు భార్య. నా మాటే నువ్వు వినాలి అంటున్నాడంటే నేనే బాస్ని అంటున్నాను. మరి నీకు బాస్ ఎవరు? నీకు ఉండాలి కదా ఒక బాసు. నువ్వు బాసుని పెట్టుకోకుండా నువ్వు నాకు బాస్ ఉంటానంటే కదా. భార్య కూడా సేమ్ థింగ్, వైస్ వర్సా. నువ్వు నా మాటే వినాలి, మీ అమ్మ మాట వింటాక వీలేదు, మీ అక్కల మాట వింటాక నా మాటే వినాలి. అవునా? ఇక్కడ శత్రువు ఎవరంటే నేను, అపవాది. వీళ్ళిద్దరే రూల్ చేస్తూ ఉంటారు కుటుంబాన్ని. నేను అంటాడు భార్య, నేను అంటది భర్త, నేను అంటారు. అపవాది అంటాడు నేను అని అంటే ఉండు, అలాగే అంటా ఉండు అంటది. ఓకే నువ్వు చెప్పాక గుర్తుందిలే అంటది కదా. ప్రియ దయించనగమ్మ, ఈ రూల్ ఎప్పుడైతే, ఈ హైరార్కీ ఎప్పుడైతే, ఇది మర్మము. సంఘానితో పోలుస్తున్నాడు. ఆడమ్ అండ్ ఈవ్ ఈజ్ ఈక్వల్స్ టు గాడ్, చర్చ్ అండ్ ద క్రైస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు గాడ్. ఆ మ్యాచింగ్ ఏంటి? మ్యాచింగ్ చేస్తాం కదా, ఏంటంటే ఆడమ్, ఈవ్, చర్చ్, గాడ్, క్రైస్ట్. మ్యాచింగ్ చేయండి, టింగ్ డింగ్ 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 కదా. ఎంత బాగుంటుంది. అంటే నీతో ముడిపడి ఉంది సంఘం, సంఘంతో ముడిపడి ఉంది కుటుంబం. సో కుటుంబం బాగోకపోతే సంఘం బాగోదు. యు కాంట్ గో టు చర్చ్ అండ్ వర్షిప్. అలాగని బాగుంటుందా అంటే బాగోదు. అది మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అందుకే ఈ ఫెలోషిప్, అందుకే మీటింగ్స్, అందుకే ఈ యొక్క బైబిల్, అందుకే ఇది. దిస్ ఈజ్ ద మాన్యువల్. ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, భర్త లేని స్త్రీలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా, మగపిల్లవాడు ఎలా, ఆడపిల్ల ఎలా ఉండాలి, అన్నీ కూడా ఉన్నాయి ఇలా. అయ్యా నాకు తెలియదండి ఇలా ఉండాలని అని ఏ క్రైస్తవుడు అన్నాడంటే దేవుడు ఏం చేస్తాడు? షూట్ చేసి పడేస్తాడు వాళ్ళని. మాకు మేమెప్పుడు ప్రభువా అంటారంట. ఎప్పుడొచ్చావు ప్రభువా మా ఇంటికి అంటారంట. అన్యులు అంటారా? అన్యులు అంటాడా దేవుడు? అన్యులు అంటాడు. ఎందుకంటే క్రమము తెలిసిన వారే అక్రమం చేస్తారు. క్రమం తెలియని వారు ఎప్పుడూ అక్రమంలోనే ఉంటారు. సో క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ అ డిసిప్లిన్ ఫ్యామిలీ. క్రమము, ఈ ఆర్డర్ ఎప్పుడు కూడా మనము ఫాలో అవ్వాలి. ఒకసారి అరే నేను అనేసాను, ఇలా అనేసానే అని అంటే పశ్చాత్తాపం. దేవుడు అందుకే అంటున్నాడు పశ్చాత్తాపం, శాంటిఫికేషన్. పశ్చాత్తాపడి రూపాంతరం చెంది క్రైస్ట్ లైక్. దేవుడు ఎలా చేశాడు? ఇదే యేసయ్య అయితే ఎలా చేస్తాడు? మీరు అలా చేస్తుంటే యూ విల్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. క్రైస్తవ కుటుంబంని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే, అందుకే ఇందాక నేను పాడిన పాట మీకు తెలియకపోయినప్పటికీ, అనుదినము నీ పాదసేవ చేసేది. పాదసేవ అంటే వెళ్ళిపోయి వాక్యం చెప్పడం, పాటలు పాడడం కాదు. దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలను భార్యాభర్తలకు కలిసి ఆయన పాదాలు పట్టుకోవటం. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి కుటుంబాలుగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివి. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివి. అందరం లేచి చప్పట్లు కొడుతూ సంతోషంగా, ప్రభా నిన్ను నమ్మిన జనులుగా మేము ఉండాలి. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ప్రభా మమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చా. ప్రభా మమ్మల్ని సరిచేయటకు, మమ్మల్ని సరిదిద్దుటకు, నీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుటకే ప్రభా మమ్మల్ని భార్యాభర్తలుగా జతపరిచి నిన్ను మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనములని చెప్తూ, నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివి. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివి. ఆరిన నేలను నడిపించి
యేసయ్యా నా యేసయ్యా. షాలోము రాజా, 56వ నంబర్ పాట. కొంచెం షార్ప్ పెట్టి వాయిస్ వాల్యూమ్ పెట్టు, షార్ప్ పెట్టు. ప్రభా, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు కూడా నవ్వులు పాలు చేయలేదు. తండ్రి, మా పురాతములు మా పాపములు క్షమించి నీవు కోరినట్టుగా మా కుటుంబాలు ఉండాలని సహాయం చేయి ప్రభా అని దేవాది దేవుని వేడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే. హాగరు ఆశలు అరికట్టినావే. హాగరు ఆశను అరికట్టినావే. శారా కన్నులు తెరిపించినావే. శారా కన్నులు తెరిపించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలోము రాజా, ఎడారి వంటి నీ జీవితం, మోడు బారిన నీ జీవితం, ఇదిగో అపవాదికి చోటిచ్చి అగ్నికి ఆహుతమైపోతున్న నీ కుటుంబాన్ని, నశించిపోతున్న నీ కుటుంబాన్ని, ఇదిగో సువార్త ప్రకటించని కుటుంబంగా రక్షణను అందించని ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను బహుగా వాడుకోవాలని, నీ ద్వారా అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలని, నీ ద్వారా సువార్త ప్రకటించబడాలని దేవుడు నిన్ను భార్యాభర్తలుగా జతపరిచినాడని ఓ ప్రియనేస్తమా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుచున్నాను. శ్రమలకు, బాధలకు, కష్టాలకు నువ్వెక్కడ కూడా లొంగిపోకుండా దేవుడు నిన్ను హాయిగా చక్కగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకి అప్పగించుకోవడానికి నీ జీవితం, భార్యాభర్తలుగా మేము కలిసి సువార్తను ప్రకటిస్తాం. ఒకరికొకరు దేవుని కొరకు మేము జీవిస్తాం, ఒకరికొకరు లోబడతాం, దేవుని యొక్క పోలిక చొప్పున మేము నడుచుకుంటామని ఈ ఉదయకాల సమయాన్ని తీర్మానం తీసుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను నమ్మిన నరులను ఎన్నడూ మరువానంటివి. నిన్ను నమ్మిన నరులను ఎన్నడూ మరువానంటివి. అగ్నిలో హాయిగా నడిపించినావే. అగ్నిలో హాయిగా నడిపించినావే. సింహాల నోళ్లను మోయించినావే. సింహాల నోళ్లను మోయించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలోము రాజా, షాలోము రాజా, షాలోము రాజా.
ప్రభా నాయనా తండ్రి, నీవే మా జీవితంలో, నీవే మా జీవితంలో ప్రభా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. తండ్రి నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, షాలోము రాజా, నా యేసయ్య, ఇదిగో కుటుంబంగా నీ పాదాలు పట్టుకుంటున్నాం. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. సింహాల నోర్లను మైపించి అగ్నిలో హాయిగా నడిపించే